Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. విజయవాడ మునిగిపోవడానికి ప్రజలు గత 4 రోజులుగా కంటిపై కునుకు లేకుండా ఉండడానికి కారణం బుడమేరు. ఇది కృష్ణానది పాయ. దీనికి చాలానే చరిత్ర ఉంది. ఇప్పుడు ఇది పొంగి పొర్లడంతోనే విజయవాడ సహా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ నీట మునిగాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ బుడమేరు పొంగినప్పుడల్లా పాలకులు తమ పాపం ఏమీ లేదని, గత పాలకులదే తప్పు అని ఈజీగా అనేస్తారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే అనేశారు. కానీ వాస్తవం అది కాదు. ఈ బుడమేరు పాపం కొన్ని దశాబ్దాల నాటిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి కూడా ఈ సమస్య ఉంది. అప్పట్లోనే ఇక్కడ ప్రజాప్రతినిధులు అనేక రూపాల్లో ఈ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. దీంతో గతంలో ఎన్టీఆర్ హయాంలోనే బుడమేరును ఆనుకొని ఉన్న ఆవాసాలను తొలగించడంతో పాటు బుడమేరుకు అడ్డంకులు లేకుండా చేసే ప్రయత్నాలు సాగాయి. అయితే ఇవి పూర్తిగా ముందుకు సాగలేదు. దీనికి కారణం స్థానిక ఓట్ బ్యాంకు సహా కబ్జాల పర్వమే. వ్యాపారాలు ఎక్కువగా జరిగేది కూడా ఈ బుడమేరును ఆనుకొని నిర్మించిన సముదాయాల్లోనే కావడం విశేషం. అంతేకాదు బుడమేరుకు చుట్టుపక్కల అంతా కూడా ఆక్రమణలే కనిపిస్తాయి. ఇప్పుడు అప్పుడు అనే తేడా లేకుండా ఇక్కడ వారికి రాజకీయంగా బలమైన మద్దతు కూడా ఉంది. అందుకే బుడమేరు ఆక్రమణలు 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు సాగుతున్నాయి. అంతేకాదు ప్రతి చోట బుడమేరును ఆనుకొని నిర్మించిన భారీ సౌదాలతో ఈ ఏరు నానాటికి కుంచుకుపోతుంది. దీంతో బుడమేరు పరిస్థితి దీనంగా మారింది. బుడమేరు పొంగకుండా వేసిన కట్టలను తొలిచేసి ఆక్రమించుకొని కట్టడాలు కట్టిన పరిస్థితి. వీటికి రాజకీయ నేతల మద్దతు ఉన్న పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మొత్తంగా చూస్తే ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నామని, బుడమేరు కట్టను పటిష్టం చేస్తామని చెబుతూ ఉండడమే తప్ప చేసిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. దీనికి కారణం ఫక్తు రాజకీయాలే. ఇప్పుడు మునకను చూసైనా ప్రభుత్వం మేల్కొంటే మంచిది. కనీసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టి బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపించాల్సి ఉంది.